ఒకటి అంటే మీ మీద ఒక అభియోగం ఉంది, అంటే పార్టీ శ్రేణుల్లో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఇంట్లో అంటే లక్ష్మీపార్వతి గారిని ఎవరు వచ్చి కలుస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కోసం దానికి లక్ష్మీపార్వతి గారు వ్యతిరేకించి మిమ్మల్ని బయటికి పంపించేశారు అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎంతవరకు కోసం? అటువంటి సందర్భం ఎప్పుడు జరగల. అసలు అది ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. నేను లెజిస్లేచర్ పార్టీలో ఉండి ఇందాక చెప్పినట్టు పార్టీ రాష్ట్ర పార్టీ నిర్వహణ ఇది కూడా అప్పుడు రామచంద్రారెడ్డి గారు పార్టీ ఆఫీస్ సెక్రటరీ ఉండేవారు. ఆయన ఆ పార్టీ ఆఫీస్ సెక్రటరీగా ఉన్న లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లో వచ్చి కూర్చునేవారు. ఉమారెడ్డి గారు కూడా అప్పుడు కొంతకాలం ప్రతిపక్షంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి లెజిస్లేచర్ పార్టీలో సేవలు అందించడానికి వచ్చారు. వారి యొక్క సేవలు కూడా నాకు సహకరించడానికి పనికొచ్చినాయి. కానీ ఏదున్నా నాకు అప్పచెప్పిన టాస్క్ అసెంబ్లీలో కూర్చొని లెజిస్లేచర్ పార్టీ ఇన్ఛార్జిగా నిర్వహిస్తూ ఎన్టీ రామారావు గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే, ముద్దుకృష్ణనాయుడు గారు ఎమ్మెల్యే, ఇందాక చెప్పిన పేర్లందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క గ్లోరీ దాన్ని ఇనుడించడానికి కోసం కానీ పార్టీ అభ్యున్నతి కోసం కానీ పనిచేసాను. కానీ నేను వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి సహాయకుడిని కాదు, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి సహాయకుడిని కాదు. నేను రాజకీయ పాత్ర భూమిక పోషించాను. ఎన్టీ రామారావు గారు ఉన్న మేనిఫెస్టో రాయడం కానీ, నినాదాలు రాయడం కానీ, లేకపోతే మహానాడు తీర్మానాలు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వారు పార్టీ సేవలో నా సేవలు సర్వసమృద్ధిగా వినియోగించుకున్నారు, ఉపయోగపడ్డాను. వాళ్ళకి అవసరమైన రాజకీయ అవసరాలు తీర్చాను. కానీ వ్యక్తిగతమైనటువంటి సేవలు అందిస్తూ వాళ్ళని ఒక వ్యక్తికి తాబేదారుగా పాత్ర నిర్వహించినటువంటి సందర్భం లక్ష్మీపార్వతి గారు అనుమానించి వారి ఇంటికి మిమ్మల్ని రానివ్వకుండా చేయటం అనేది కరెక్ట్ కదా? అయితే రాకుండా చేయాల్సిన సందర్భమే రాలేదు. ఎందుకంటున్నానంటే ఎన్టీ రామారావు గారి కొడుకులు 7, 4 కూతుర్లు. వాళ్ళ పిల్లలందరూ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లయితే ఆమోదించలేకపోయారో మేము కూడా ఎన్టీ రామారావు గారు మళ్ళీ వివాహం చేసుకోవడం సొంత కొడుకులాగా భావించి మేము ఆ పరిస్థితిని అబ్జార్బ్ చేసుకోలేకపోయాం. ఆ పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి గారు అంటే ఒక వైరుధ్యమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆమె వ్యక్తిత్వం కానీ ఆమె రాజకీయ అవగాహన కానీ లేనటువంటి తత్వంలో ఈ పార్టీని నడిపించగలుగుతుందా అనేటువంటి పరిస్థితుల్లో ఆమె లేనిపోయిన ప్రాధాన్యతను ఆపాదించుకోవడంతో మేము వైముఖ్యత పొందాం, అంటే విభేదించినంత మాత్రం ఎప్పుడు ఆమెతో ఘర్షణ పడింది లేదు, ఎప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో మనస్పర్ధలు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ ఎవ్వరికి అందరికీ తలలో నాలికలాగా మనం వ్యవహరించాం. కానీ ఇప్పుడున్న యనమల రామకృష్ణుడు గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు కూడా ఆర్థిక శాఖ నిర్వహించారు. అంటే ఎవరికి ఈ పార్టీకి పరిపాలనకి లేకపోతే ఈ యొక్క ఎవరికి ఏ మేరకు మనం ఉపయోగపడగలుగుతాము పార్టీ నిర్వహించే దాంట్లో భూమికి పోషించాను తప్ప ఇవాళ నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, శాసనసభ నిబంధనల మీద నాకు అవగాహన లేదు. కానీ అనుభవంతో తెచ్చుకున్నటువంటి విషయంతో మోస్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా నేను కాంట్రిబ్యూట్ చేయగలిగానంటే మరి దానికి అనుభవము వారందరి దగ్గర నేను నేర్చుకోవడం, నేను చేయగలిగిన దాంతో అందరూ వినియోగించుకోవటం, వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని నేను భావిస్తాను. కొత్తగా వచ్చినటువంటి లెజిస్లేచర్స్కి మీరు హెల్ప్ చేయటం, క్వశ్చన్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, సమన్వయం కానీ, అసలు లైబ్రరీ క్రియేషన్, ఈనాడు లైబ్రరీకి పోయి రోజుల తరబడి స్టడీ చేసి ఈనాడు లైబ్రరీ కొంచెం రోల్ మోడల్గా ఉండేది. ఆ దిశలో నేను అసెంబ్లీలో రెడీ రెకనర్ లాగా ఒక ఫీడ్బ్యాక్ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఒక నూతన నిర్వచనం ఇచ్చేటట్టు ఒక ప్రాక్టికల్గా వర్కింగ్ కల్చర్, పొలిటికల్ వర్కింగ్ కల్చర్ని రూపకల్పన చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మామూలు శాసనసభ్యుడిగానే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు నాయకుడిగా ఉన్నా ఈయన ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఇటు శాసనసభ నిర్వహణ, అటు పార్టీ నిర్వహణ. ఈ నేపథ్యంలో ఆ రోజు పార్టీకి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూర్చి 94లో అనూహ్యమైనటువంటి 89కి ముందు 83లో పార్టీ ఆకస్మికంగా వచ్చింది.
విద్యావంతులైనటువంటి వాళ్ళు వచ్చారు, కానీ రాజకీయ అనుభవంతో ప్రాభావంతో రాలేదు కదా. ఇవాళ 89 వరకు అధికారంలో ఉన్నారు. అసలు క్రూషియల్ జంక్చర్ అంటే 89, 94. ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలు వాళ్ళ నాయకత్వాన్ని ఇనుమడింప చేసుకోగలిగారంటే దాని క్రూషియల్ 89, 94. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, వారు కూడా శాసనసభ్యుడిగా ఉండేవారు ప్రతిపక్షంలో. ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు గారి నుంచి రాష్ట్ర మంత్రులుగా ఉన్న యనమల రామకృష్ణ గారి దాకా ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఉన్నటువంటి దాంట్లో. అయితే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి మేరకు అక్కడ రాజకీయ పార్టీలాగా నిర్వహించడం కోసం, ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇన్పుట్స్ అందించడం కోసం మనం చాలా క్రియాశీలకంగా వ్యవహరించాం. ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలు మామూలు కాదు. ఇవాళ శివారెడ్డి గారిని శాసనసభ్యుడిగా ఉంటే నాకు ప్రాణభయం ఉందనంటే తెల్లారేసరికి 24 గంటలు తిరగకుండా హతమార్చినటువంటి సందర్భం ఉంది. తర్వాత పరిటాల రవి గారి సంఘటన, ఇవన్నీ తర్వాత తదంతర పరిణామాలు. ఎన్టీ రామారావు గారు రిమార్కబుల్, ఇన్నోవేటివ్, ఆయన ఆలోచన విధానం, ఆయన స్పార్క్ ఎట్లా ఉండేదంటే శివారెడ్డి గారిని చనిపోతే పదండి రాజ్భవన్కి అని చెప్పి డెడ్ బాడీని తీసుకొని రాజ్భవన్కి వెళ్ళాలని అసలు ఆలోచన రావడమే. చంద్రబాబు నాయుడు గారు కూడా బ్లాక్ బాక్స్ అని ఈ ప్రభుత్వం 3 ముఖ్యమంత్రులు దిగిపోవడానికి ఏదైతే గెలాక్సీ గ్రనైట్ కానీ, మెడికల్ కాలేజీలు దాంట్లో స్కామ్ కానీ, 3 ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, 3 ముఖ్యమంత్రులు మారితే ఈ తెలుగు వాళ్ళ యొక్క మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతిందని అది ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఏ రకంగా మరి జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళామో ఆ మొత్తం భూమికలో నేను ప్రధానమైనటువంటి పాత్రధారిని నేను మాత్రం చెప్పగలుగుతాను. 94 తర్వాత సరే అందరూ మంత్రులు అయ్యారు, ప్రావీణ్యత సంపాదించారు, అనుభవంతో గడించి ముందుకు పోగలుగుతున్నారంటే దాని క్రూషియల్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేటువంటి నాయకత్వమైనటువంటి లక్షణాలను తీసుకోవడంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్ అయింది. ఆ కాలము సంధికాలం అయింది అనేటువంటిది మాత్రం నేను భావించగలుగుతాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.